ఈ సంవత్సరం 2023 అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మంచిగా పీస్ఫుల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు 3 నెలలు కష్టపడి అందరూ ఎలక్షన్లో ప్రజల సహకారంతో, మీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా చేయడం జరిగింది. దానికి మీ సహకారం ఎంతో ఉంది. తర్వాత ప్రజలు కూడా, ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా మేము ఏ విధంగా యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా మా ఆర్డర్స్ని ఒబే చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఒబే చేయడం వల్ల చాలా సిస్టమేటిక్గా పీస్ఫుల్గా అయింది. దాని తర్వాత జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి అంశం కూడా మనకి ఫస్ట్ నుంచి ఏం జరిగినా కూడా అన్నింటిలో కూడా గణేష్ అప్పుడు కానీ, తర్వాత ఎనీ ఫెస్టివల్స్ కూడా 2023 చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మాకు ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా మంచి పేరు వచ్చింది, పోలీసుకి కూడా. దాని తర్వాత మనం ఈ సంవత్సరం జరిగిన కేసెస్ గురించి చూస్తే మీ అందరు కూడా ఫిగర్స్ ఇచ్చాను నేను. టోటల్ రిపోర్టెడ్ కేసెస్, తర్వాత ఎలక్షన్ ఉండటం వల్ల మేము చాలా కేసులు ఫ్రీగా రిజిస్టర్ చేసినాము, ఎక్కువ ఎక్సైజ్ కేసులు చేసినాము, ఎక్కువ బైండ్ ఓవర్ కేసులు చేసినాము. దాంతో మనకి కేసెస్ కూడా దాదాపు ఒక 22% కేసెస్ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. అయితే ఎఫ్ఐఆర్లు పెరిగినంత మాత్రాన క్రైమ్ పెరిగినట్టు కాదు. ఎందుకంటే ప్రతి పిటిషన్ మీద కూడా ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా దాని మీద ఎంక్వైరీ, ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసినాకనే ఎంక్వైరీ అనేది పెట్టినాము. దాంతో ఎఫ్ఐఆర్లు కూడా బాగా పెరిగినాయి. పబ్లిక్లో కూడా ఈ ఎఫ్ఐఆర్ బాగా ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల, ఎటువంటి ప్రతి కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ ఉంది. ఏ చర్యను కూడా వదిలిపెట్టలేదు. దాంతో మనకి దాదాపు ఒక 750 కేసులు ఎగస్ట్రా రిజిస్టర్ అయినాయి. దాని తర్వాత కన్విక్షన్స్ తీసుకుంటే కొద్దిగా కన్విక్షన్ రేటు మనకి, అంటే కన్విక్షన్స్ ఎట్లుంటాయంటే కాంటెస్టెడ్ కేసులు ఎక్కువ ఉంటేనే కన్విక్షన్ ఉంటాయి. దాంట్లో లాస్ట్ ఇయర్ మనకి టోటల్గా 43 కేసెస్ అయితే ఇప్పుడు 33 కేసెస్ ఉన్నాయి. కోర్టు డిస్పోజల్ కొద్దిగా తక్కువైంది. దాంతో మధ్యలో జడ్జిలు లేకపోవటము, కొద్దిగా ట్రయల్స్ ఫ్రీక్వెంట్ కాకపోవడం వల్ల కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లం తోటి కన్విక్షన్ రేట్ తగ్గింది. దాని తర్వాత టోటల్ కన్విక్షన్ అంటే చిన్న కేసులు అన్నీ చూసుకుంటే మాత్రం పెరిగినాయి. దీంట్లో ఓన్లీ మేజర్ కేసులు తగ్గినాయి, కానీ ఒక 10 కేసులు టోటల్ కన్విక్షన్లో లాస్ట్ 2022లో 726 కేసెస్ కన్విక్షన్ అయితే 23లో 777 కేసెస్, అంటే టోటల్ కన్విక్షన్ 7% పెరిగింది ఈ మన డాటా ప్రకారం మొత్తం చూస్తే. తర్వాత ముఖ్యంగా మీ అందరు కూడా నేను పోయినసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఈ సంవత్సరం మేము 2023ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రోడ్ యాక్సిడెంట్స్, ఎందుకంటే మన దగ్గర బాగా పబ్లిక్ బాగా ఎఫెక్ట్ అయ్యేది, పబ్లిక్ బాగా సఫర్ అయ్యేది ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం. వాటిని మేము ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మన 23 జనవరి నుంచి కూడా తీసుకొని వాటన్నిటి కూడా ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటూ వస్తే మనకి గ్రేవ్ కేసెస్ చాలా తగ్గినాయి. పోయినసారి గ్రేవ్ కేసులు 4 కేసెస్ అయినాయి. డెత్స్ ఒక 4 కేసులలో 15 మంది చనిపోయారు, ఇది 2022లో. ఈ సంవత్సరం మనకు ఒకటే గ్రేవ్ కేసు అయింది, దాంతో ఓన్లీ 4 చనిపోయినారు, ఇది డెత్స్లో. తర్వాత టోటల్ కేసెస్ చూసుకుంటే మీరు ఒకసారి డాటా చూడండి. ఈ ఒక్కటి అంటే దాదాపు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్న ఏ సంవత్సరం చూసుకున్నా ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్ పెరుగుతుంటాయి, డెత్స్ పెరుగుతుంటాయి. మనకి 2022లో 154 మంది చనిపోయినారు యాక్సిడెంట్లు, 2023లో 127 మంది చనిపోయినారు. దాదాపు ఇండియాలో ఏ డాటాలో కూడా ఇంత ఒక 20% డెత్స్ తగ్గించాం మేము. దాదాపు ఒక 18% మనుషుల్ని మేము 54 అంటే 27 మందిని అంటే చనిపోకుండా కాపాడగలిగినాం మేము. డెఫినెట్గా ఏంటంటే 10% పెరిగింది ఎవ్రీ ఇయర్. అన్ని క్రైమ్లు పెరుగుతాయి, యాక్సిడెంట్ కూడా పెరుగుతాయి, కానీ డెత్స్కి వచ్చేపాటికి దీనికి చాలా కష్టపడి ఇప్పుడు మనకు నేరేడు కొండగంట కానించి తర్వాత ఇక్కడ బోరస్ దాకా కూడా చూసుకుంటే, ఎందుకంటే మేము 10 years స్టడీ చేసాము ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయి, ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ స్టడీ చేసి ఆ మెజర్స్ తీసుకోవడం వల్ల 27 మందిని ఈ సంవత్సరం మనం సేవ్ చేయగలిగాం. లాస్ట్ ఇయర్ డాటా చూసుకుంటే మనం అంతా. తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ ఈ సంవత్సరం ఫ్రీక్వెంట్గా చేసినవి అయినా బాగానే రీచ్ అయింది. దీంట్లో ఇంక్రీజ్ ఉంది, అంటే అఫెన్సెస్ ఎక్కువైనాయి, దాన్ని అరెస్టులు కూడా అంతే చేసినాము అంతా. దాదాపు మేజర్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ చేసినాము. ప్రాపర్టీ చిన్న కేసు కూడా రిజిస్టర్ చేసినాం, ఏ మోటార్ సైకిల్ పైన చిన్న అఫెన్స్ అయినా కూడా కేసులు రిజిస్టర్ చేసినాం. దీంట్లో మాత్రం రిపోర్టింగ్ కేసులు ఎక్కువే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ హెడ్కి వస్తే మన డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్ కేసులు మనకి 2022లో 1118 అయితే ఇప్పుడు 1518 లోక్ అదాలత్ కేసులు డిస్పోజల్ అయినాయంటే 14% ఇంక్రీజ్ అయింది.
పోలీసు కూడా మేము ఎన్నో విలేజెస్లో ఇంటీరియర్ ప్లేసెస్లో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు, తర్వాత కొన్ని ఏరియాలో మేము మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తర్వాత మా ఎస్ఐలు కూడా ప్రతి ఇంటీరియర్ విలేజ్ తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యాము. మొత్తం అంతా ఎక్కడ కూడా జిల్లాలో ఈ సంవత్సరం టోటల్గా పీస్ఫుల్గా ఉంది. ఓకే, దీన్ని చూసుకొని మీరేమన్నా నెక్స్ట్ ఇయర్ మనం ఎట్లా అడుగుపెట్టి ఇంకా మంచి పోలీసింగ్, ప్రజల భద్రత విషయంలో ఇంకా కొత్త కొత్త విధానాలు అవలంబించి ఒక మంచి సొసైటీ ఏర్పడటం కోసం హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు లివింగ్ సంతోషంగా జీవించే విధంగా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ టఫ్గా పనిచేస్తేనే ఉంటుంది. ఇదంతా ఎక్కడ కూడా ఈ రౌడీజం కానీ, తర్వాత ఎక్కడ కూడా ఈ మెయిన్ మాకు ఫోకస్ అంతా మట్కా మీద, తర్వాత ఈ గాంజాయి మీద. ఎందుకంటే గాంజాయి విషయంలో ఇక మేము రేపు ఈ 1 జనవరి నుంచి కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాము. ఎందుకంటే చాలామందిని ఐడెంటిఫై చేసాము గాంజాయికి అలవాటు పడ్డ పిల్లలు కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత ఈ కాలేజెస్ కూడా కమిటీ చేస్తున్నాము. ప్రతి కాలేజీకి కూడా ఒక కమిటీ ఆల్రెడీ మనకి టీఎస్ న్యాబ్ వచ్చిన తర్వాత మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ప్రతి కాలేజీలో ఏంటంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతే కాదు, కాలేజీ మేనేజ్మెంట్ బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, తర్వాత సొసైటీ బాధ్యత ఉంది. ఎందుకంటే అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నార్కోటిక్సే ఉన్నాయి కాబట్టి యూత్ మొత్తం కూడా దాంట్లోనే మనం దానికి అలవాటు అయిపోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకడు చూసి ఒకడు. దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం నెక్స్ట్ మాకు 2024లో దాని మీద మెయిన్ ఫోకస్. అదొక్కటి కూడా ఉంది. ఇప్పుడు మనకి ఈ దొంగతనాలు అవి చాలా తక్కువ. మనం ఒకసారి ఈ అమౌంట్ చూసుకుంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ కోట్లలో ఉంది. ఆన్లైన్ ఫ్రాడ్ ఎవడో చెప్తే ఇనుడు, ఆ లింక్ చేసుడు, పైసలు పోవుడు, తర్వాత నీకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే పైసలు వేసుడు. వాడు వేస్తూనే ఉంటారు, పైసలు గుంజుతూనే ఉంటారు. వాళ్ళు చాలామంది చెప్పుకోవట్లేదు పరువు పోద్దని. చాలామంది బయటకు వచ్చి చెప్పుకోవట్లా. ఎన్నో పైసలు, కోట్ల రూపాయలు పోతున్నాయి, క్రోర్స్ ఆఫ్ మనీ పోతుంది ఆన్లైన్ ఫ్రాడ్ తోటి. దాన్ని కంట్రోల్ చేయాలంటే అవేర్నెస్ బాగా రావాలి. అసలు ఎవరికి కూడా ఫ్రీగా ₹1 రాదు. ఎవరు ఇయ్యలేరు పైసలంతా. ఎవడో 4 మాటలు చెప్పగానే మోసం చేసి ఇట్లా చెప్పగానే నీకు ఆ ప్రైజ్ వచ్చింది, నీకు ఇది వచ్చింది, నీకు ఇదని అది అని చెప్పగానే ఏదో లింక్ పంపిస్తే లింక్ పోతుడు, బ్యాంక్ అకౌంట్ కార్డు ఇవ్వడు. ఇంత సొసైటీలో కూడా ఇంకా ఎవరు కూడా చాలా క్యాజువల్గా దాన్ని తీసుకుంటున్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇంకా మేము అవేర్నెస్ పెడతాము, చెప్తాము పబ్లిక్కి. అయితే పబ్లిక్ ఏంటంటే ఎంత చెప్పినా మళ్ళీ మర్చిపోతారు. 4 రోజులు కాగానే మర్చిపోయి మళ్ళీ ఏదో ఒక దాంట్లో ఇరుక్కోవటం అంతా. అది మాత్రం చాలా ర్యాంప్యాట్గా ఉంది. ఈవెన్ ఇంత ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా పోయినసారి ఎన్నో కేసులు అయినాయి మొత్తం. ఎందుకంటే వాళ్ళంతా ఎక్కడో హర్యానాలో ఉంటాడు వాడు, తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉంటాడు, లేకుంటే నేపాల్ బోర్డర్లో ఉంటాడు. మనం ఏం చేయలేమంట. అంత ఈజీగా వాళ్ళని పట్టరాటం కూడా కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సపరేట్ టీం పెట్టడం వల్ల ఇప్పుడు ఐడెంటిఫై చేసి పట్టుకొస్తున్నారు ఒకరినొకరిని. ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లా నుంచి పోయి మనం నేపాల్ బోర్డర్లో ఉండి పట్టరాటం అంటే కాదు. ఎందుకంటే వాడి దగ్గర ఏం ఎవిడెన్స్, పోగానే 5 నిమిషాల్లో అకౌంట్ పోగానే అకౌంట్ ఖాళీ అయిపోద్ది వాడిదంతా. మళ్ళీ అమ్మటి ఇంకో దాంట్లో పంపించుకుంటాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. గంజాయి తగ్గలేదు, గంజాయి పెరిగింది. మట్కా ఒకటి తగ్గింది. గంజాయి మేము ఎంత దాదాపు 100% పెరిగినాయి గంజాయి కేసులు. 290 బాగా గాంజాయి మీద. ఇప్పుడు మనకి పోయిన 22లో 18 కేసెస్ ఉంటే ఇప్పుడు 29 కేసెస్ అయినాయి. అప్పుడు 30 కేసెస్ పట్టుకుంటే మనం 291 కేసెస్ పట్టుకున్నాం ఇప్పుడు. తర్వాత మాకు చాలామంది కూడా ఎవరెవరైతే రెగ్యులర్ తాగే పిల్లల నేమ్స్ కూడా కలెక్ట్ చేసినాం. దాదాపు వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు మా వాడు గంజాయి తాగుతున్నాడు, బయటికి పోతే పరుగు పోద్దని. వాడు కౌన్సిలింగ్ కూడా రావట్లా, పిలిస్తే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. లిస్ట్ పెడతాం, అది ఆ కౌన్సిలింగ్ కూడా పెడతాం నెక్స్ట్ వీక్లో. మీరు కూడా వస్తారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. వాళ్ళని కౌన్సిలింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఫస్ట్ వాడు సిగరెట్ నేర్చుకుంటాడు. వాడు సిగరెట్ నేర్చుకున్నాడే గంజాయికి పోతున్నాడు. గంజాయి సిగరెట్ పోయి ఒకడు గంజాయి అలవాటు అవుతాడు. అలవాటు వాడు ఫ్రెండ్స్కి నేర్పుతున్నాడు. నేర్పిన తర్వాత తాగడానికి పైసలు కావాలి కదా. వీడేం చేస్తారు, వీడే పొట్లాలు తీసుకొచ్చి వాడికి డబ్బు, వాడు తాగడానికి దొరికింది ప్లస్ పైసలు కూడా వస్తాయి. అట్లా వీళ్ళు సప్లై దానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఇది చాలా సీరియస్గా ఉంది ప్రాబ్లము. దీన్ని ఓన్లీ పోలీస్ చేస్తే కాదు, అందరూ చేయాల్సింది. ఇది తల్లిదండ్రులది మెయిన్ బాధ్యత, తర్వాత కాలేజీ ఉంటే కాలేజీ బాధ్యత ఉంటుంది, సొసైటీ బాధ్యత కూడా ఉంటుంది. చాలామంది తెలుసు మా బస్తీలో వీళ్ళు 10 మంది రోజు కూర్చొని గంజాయి తాగుతున్నారని. ఓన్లీ పోలీసు వాళ్ళు పట్టుకోవాలి కానీ బస్తీ నుంచి ఎవరు చెప్పరు.